నల్గొండ జిల్లా దామర్చెల్ల మండల కేంద్రం ఇర్కిగూడెం గ్రామంలో మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఇర్కిగూడెం గ్రామ పంచాయతీ పద్మం నారాయణ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇండియా సిమెంట్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం సహకారంతో ఎన్జేసీఎం యూత్ వారు మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రం ఇర్కిగూడెం గ్రామంలో మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఇర్కిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పద్మ నారాయణ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఇండియా సిమెంట్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యం సహకారంతో ఎన్జేసీఎం యూత్ వారు మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ సర్పంచ్ పద్మం సత్యనారాయణ మరియు ఇండియా సిమెంట్ అల్ట్రాటెక్ కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ రమణ ఈ యొక్క టోర్నమెంట్ను రిబ్బన్ కట్ చేసి క్రికెట్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ మాట్లాడుతూ ఈ యొక్క క్రీడలకు సహకరించిన దాతలకు మరియు గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా యువత క్రీడలతో పాటు చదువుతూ అన్ని రంగాలలో ముందుండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్స్ జి రాజు, జి సత్యం, ఆనంద్, నాగేష్ మరియు దాసు, సురేందర్, సైదులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతుడా మయేసు ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పాడకాల సమయంలో ప్రభువా, ఈ దామరచెర్ల మండల క్రికెట్ టోర్నమెంట్ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఇర్కిగూడెంలో ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాంట్లో చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. పైకి రైట్ ఇర్కిగూడెం టీమ్ క్లాస్ బౌలింగ్ అంట. మీకు దామరచెర్ల మండలం మన ఇర్కిగూడెంలో ఈ స్పోర్ట్స్ క్యాంప్ పెడతాం మాకు చాలా ఆనందంగా ఉంది. దట్టు ఆర్గనైజర్స్ చాలా బాగా గ్రౌండ్ బాగా డెవలప్ చేశారు. తర్వాత 21 టీమ్స్ని మొత్తం అందరినీ కలుపుకొని చేయటం చాలా గ్రేటు. ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మెగా క్రికెట్ టోర్నమెంట్ కమిటీ వారికి ఈ 10 రోజులు ఈ గ్రౌండ్ క్లీనింగ్ చేసినందుకు, అట్లనే కాకుండా ఈ క్లీనింగ్ చేయడానికి సహకరించిన మన ఇండియా సిమెంట్ యాజమాన్యం వారు, దాంతోపాటు ఈ పిల్లగాళ్ళు 10 రోజులు మంచి కష్టపడి గ్రౌండ్ శుభ్రం చేసి ఈ మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఇప్పుడు మన ఈ క్రికెట్ టోర్నమెంట్లో 21 జట్లు పాల్గొని, అంతేకాకుండా 6 రోజులు ఈ టోర్నమెంట్ 6 రోజులు కొనసాగుతుంది. దానిలో 21 టీములు పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టీంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరూ కూడా అటు ఆర్గనైజింగ్ కానీ ఇటు ఎంపైర్కి కానీ అందరికీ సహకరించి ఈ ఇర్కిగూడెం విలేజ్కి మంచి పేరు తెచ్చి యాజమాన్యం వారికి, ఇర్కిగూడెం వారికి అందరికీ
మంచి పేరు తేవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇర్కిగూడెంలో మెగా ఈవెంట్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి అందరికీ ధన్యవాదాలు. ఈ లాంఛనం చేయడానికి వచ్చినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, ఇండియన్ సిమెంట్ మేనేజ్మెంట్ వారికి, ఆడటానికి వచ్చినటువంటి క్రీడలు ఎన్ని విలేజ్ల నుంచి వచ్చిన 21 టీం అందరికీ ఆల్ స్పోర్ట్స్ తరఫున అందరికీ వెల్కమ్ చెప్తూ, ఇర్కిగూడెంలో గేమ్ ముందు రోజుల్లో కూడా చాలా డెవలప్ అయ్యి అందరూ క్రీడా వైపు, విద్య వైపు యువకులంతా నడవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఓడిపోయిన టీం బాధపడద్దు, గెలిచిన టీం కూడా ఇదిగా ఉండాలి. ప్రతిదీ వాళ్ళకి వాటర్ సౌకర్యం అన్నీ కూడా బాగా ఎండలుగా ఉన్నాయి కాబట్టి విలేజ్లో ఉన్న మనం నిర్వహించినటువంటి వీరందరూ కూడా మేనేజ్మెంట్ వారందరూ కూడా కొంచెం సహకరించి వారందరికీ కూడా వచ్చిన మెగా క్రికెట్ టోర్నమెంట్, సమ్మర్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మా మేనేజ్మెంట్కి కూడా, మా ఆర్గనైజర్ కూడా, మన ఐసీఎల్ కానీ అల్ట్రాటెక్ మేనేజ్మెంట్ మాకు మంచిగా సహకరించారు. ఈ గ్రౌండ్ ఈ విధంగా చేయడానికి మాకు ఇండియా సిమెంట్, అల్ట్రాటెక్, అదే గ్రామ సర్పంచి రమణ కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఆ గ్రామ పెద్దలు కూడా అదేవిధంగా ఈరోజు ప్రారంభించి 21 టీము రావడం జరిగింది. ఈ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో అందరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తాము. ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తామని మీరు కూడా సహకరించాలి. అదేవిధంగా టీషర్ట్లు మా బాబాయ్ గద్దల ప్రసాద్ గారు సహకరించారు. అదేవిధంగా పెదకశ మాజీ సర్పంచ్ వాళ్ళు కూడా టీషర్ట్లు ఆర్గనైజరు వాళ్ళు కూడా సహకరించారు. తర్వాత సెకండ్ ప్రైజ్ కానీ ఎవరైనా సందీప్ కానీ అందరూ కూడా సహకరించారు. ఈ సహకారంలో అందరూ కూడా గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా సహకరించారు. ఇంకా ముందు రోజుల్లో యువకులకి మంచిగా క్రీడాగా ఎదగాలి, చదువులో విద్యలో కూడా ఎదగాలంటే పెద్దలందరూ కూడా, ఈ కంపెనీలు అందరూ కూడా సహకరించాలి. సహకరిస్తేనే ఎలాంటి వ్యసనాలకు బానిస కాకుండా ఇలా కొనసాగుతూ ఉంటుందని అందరికీ కోరు. ఇటే ఉండు.